అన్ననే ఒకసారి బండి ఎక్కానా? బండి అంత లేవు, నువ్వు బండి ఎక్కుతావారా? హిమం అంత పెద్ద ఉంటేనే హిమం ఎక్కనా? హిమం అంత పెద్ద ఉంటేనే హిమం ఎక్కనా? ఏంద్రా బల్తాందా? నేను బలవలే బక్కనే ఉన్నా. చిన్నోనివి చిన్నోళ్ళే కుండు. నువ్వు కూడా పెద్దోళ్ళే కుండు. అరే నీ కంటికి నేను ఎట్లా కనబడతాను రా? దున్నపోతు లెక్క నాకు ఇజ్జత్ లేక నేను నీతో మాట్లాడతాను రా. దున్నరాని ఎవరన్నారు? నీతో ఏది మాట్లాడినా తప్పే ఉన్నదిరా. అట్లుంటది మనతోని. తమ్ముడు ఇక్కడ తాళ్ళ మహేష్ వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలి? నడుచుకుంటే పోవాలి. అరే అట్లా కాదు తమ్ముడు, తాళ్ళ మహేష్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటది? వాళ్ళ ఇంటికాడనే ఉంటది. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటది? భూమి మీద భూమి ఎక్కడ ఉంటది? నీ కాళ్ళ కిందనే ఉన్నది. నా కాళ్ళు ఏడున్నాయి? భూమి మీద భూమి ఏడున్నది? మా సైన్స్ బుక్కులు ఉన్నది. అప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆ దేవుడు హస్బెండ్స్ని ఎలా తయారు చేశారో తెలుసా? నేను మీకు చెప్తాను. మనం ఎలా అయితే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉన్న అన్ని కూరగాయలని కలిపి ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ కింద తయారు చేస్తామో, సేమ్ అలానే కొన్ని అత్తగారి లక్షణాలు, కొన్ని ఆడపడుచు లక్షణాలు, కొన్ని తోడుకోడ లక్షణాలు ఇవన్నీ కలిపి ఒక సంపూర్ణమైన హస్బెండ్ కింద తయారు చేసి మన ఎత్తి మీద పడేశారు. ఇలా ఏం చెప్పిల్రా సార్లు? చదువు చెప్పిండు. టేబుల్స్ ఎన్ని వస్తాయి నీకు? నాకు రావు. ఎందుకు రావురా? టేబుల్ ఎన్నిసార్లు పెట్టినా రాదు. సూర్యుడు ఏ దిక్కును ఇస్తారా? ఇప్ప చెట్టుకెళ్ళి ఏబిసిడీలు ఎన్నిరా? నువ్వు చెప్పు ఫస్ట్. 30. కలర్స్ చెప్పినావు. నువ్వు పెద్దగా నాకేమవుతావురా? పెద్దవైతా. అరే ఇవాళ కరెక్ట్ చెప్పాలరా, అడుగుతా. భారతదేశాన్ని హిందుస్థాన్ అని ఎందుకంటారా? తెలంగాణ ఎప్పుడు వచ్చిందిరా? వచ్చింది. అరే గడియారంలో ఎన్ని గంటలు ఉంటాయిరా? గడియాలు గుడిలు ఉంటాయి. అరే నీకు అల్లతాయారా? అచ్చు చదువు. అట్లా కాదురా, ఆలు మొత్తం చదువు. మొత్తం ఆలు ఆ నుంచి రౌతి వరకు చదువు. ఆ నుంచి రౌతి. ఇట్లా కాదురా, ఆ ఈ ఈ ఊ ఇట్లా ఒక్కొక్కటి చదువు. ఆ ఈ ఈ ఊ ఒక్కొక్కటి. మీ క్లాస్ లో మంచిగా వాళ్ళు చదువుతారా? మా సారు. ఏ ఊరు తమ్ముడు మీది? మా చిలకల ఊరు. అంటే చిలుకలు ఉంటాయా మీ ఊర్లో? లేదు ఎలకలు ఉంటాయి. మన మీరే ఊరు. మాది పావురాలు ఊరు. మీ ఊర్లో పావురాలు ఉంటాయా? లేదు రంగురాళ్ళు ఉంటాయి. ఏం చదువుకుంటానో తమ్ముడు? సార్ మూత్రపిండాలలో నొత్తుంది సార్. మీ తాతకు పిన్నబెట్టు తగ్గుద్ది. మా తాతకు మూత్రపిండాలకు ఏం సంబంధం సార్? నీకు మీ తాతకు ఏం చదవడం లేదా? ఉన్నది. మన మూట్ల పిండాలకున్నారా? ఉంటుంది సార్. సరే పెట్టుకుపోయి. సరే సార్. తమ్ముడు ఇల్లు మీదేనా? మా ఇల్లుగా ఇంద్రమణి. తమ్ముడు నేను ఎవరు అనుకుంటున్నావు? మంచి అనుకుంటానా. తమ్ముడు నా పేరు మహేష్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? బాయ్. నేను మీ వాళ్ళకి తెలుసు. అయితే మా వాళ్ళు నేను మీ దూరపు చుట్టాన్ని. దగ్గరనే ఉన్నా కదా. టాటా. తమ్ముడు నేను మీ చుట్టాన్ని. వరుసకు అన్ననైతా. వరుస నాట్యమైంది. వరుసే. నీ ఎడ్డోరా. గుడ్ బాయ్ గయా. డీటెయిల్స్ రాసుకోరా. నీ పేరు ఏం పేరు? ఓహో నీ పేరు ఇషిరా. నీ వయసు ఎంత? ఆడదాని వయసు అడగరాదు. మాకు అడగత్తది చెప్పు. నేను చెప్పా. సరే 30 దాకా. చీచి నా వయసు 18. మీరే ఊరు? మా ఊరే. సత్తే సభ పెట్ల పడతాం. మీరే ఊరు చెప్ప. ఎన్నో తరగతిరా నువ్వు? మధ్య తరగతి. ఓకేరా, నువ్వు మధ్య తరగతి ఓకే, కానీ నువ్వు స్కూల్ ఎన్నో తరగతి? నా ఊళ్ళో అందరూ మధ్య తరగతి. నేను అడిగేది నువ్వు ఏ క్లాస్ అని అంటున్నా. మిడిల్ క్లాస్ అంటాను. మిడిల్ క్లాస్ అంటే ఏంటిది అంటన్నా? మధ్య తరగతి అంటాను. పోతాను నాకు ఇది వద్దు. 2 - 2 ఎంతరా అయ్యా?
ఇది కూడా చెప్పవేందిరా? నేను నీకు 2 చపాతీలు ఇచ్చాను, పనికి మాలిన వాడివి 2 తిన్నావు నువ్వు. ఇంకా మిగిలింది ఎంతరా? అప్పుడు కూర ఒక్కటే మిగులుతుంది కదా. ఏదైనా కొత్తగా చెప్పవే, ఏదైనా కొత్తగా చెయ్యవే క్రోకోడైల్. నీలానే కొత్తగా ట్రై చేయి అన్నాడు మా మామ. గన్నేరు పప్పుతో పప్పు చేసి పెట్టా, తిన్నాడు, పడుకున్నాడు, ఇక లేవలే. కష్టపడు బ్రో, ఈ రోజు కష్టపడతావు కానీ రేపు కూడా కష్టపడుతూనే ఉంటావు. అయిపోయింది ఇక సక్సెస్ అనేది లేదు నీ లైఫ్ లా, అయిపోయింది ఇక. సరే నవరసాలలో ఏమేమి ఉంటాయి చెప్పు. నవాలు, చెప్పురా. పెసళ్ళు, కందులు, ఆవాలు, జీలకర్ర. దివ్య, నా ఫోన్ కోసం రింగ్ ఇయ్యవా? రింగా ఇగో. నువ్వేగా రింగ్ ఇవ్వను, అందుకే రింగ్ ఇచ్చిన. అన్నయ్య వదిన కాల్ చేసింది. ఏం కాల్సింది? ఆ కాల్సుడు కాదన్నయ్య, వదిన ఫోన్ కాల్ చేసింది. ఫోన్ కాల్సిందా? దాందా నాదా? అయ్యో ఎవరి ఫోన్ కాల్వలేదన్నయ్య, వదిన ఫోన్ కాల్ చేసింది. దాని ఫోనా? ఈడ వీకింది పోని. అయ్యో అట్లా కాదన్నయ్య, వదిన ఫోన్ చేసింది. ఏమన్నది? మీ అన్న లేడా అని అన్నది. నువ్వేమన్నావు? చల్ అన్న లేడీ కాదు బాయ్ అని అన్నా. అదేమన్నది? ఓ అవునా అని అన్నది. హాయ్ రా నాని, నేను కొన్ని అడుగుతా చెప్తావారా? అరే యూట్యూబ్ అంటే ఏంటిదిరా? అరే మన ఫేస్బుక్ అంటే ఏంటిదిరా? అరే మరి గూగుల్ అంటే ఏంటిదిరా? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు వెతుకు దేవుడా. ఏమైందే, దయ్యం పట్టిన దానిలోకి అట్లా కూర్చున్నావు? ఏం లేదు మమ్మీ, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా అనిపిస్తుంది. ఏడికి పోయేది లేదు, సప్పుడు చేయక ఇంట్లోనే కూసో.